ఈసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రియబడుతున్న అభ్యర్థులందరికీ సో జూలై 2024 సంబంధించి జాతీయ అంశాలు పార్ట్ 2 మనం దీనిలో డిస్కస్ చేస్తున్నాం. సో పార్ట్ 2 పరిశీలించినట్టుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించింది అన్న ఒక టాపిక్ మనకు కనిపిస్తుంది. సో యాక్చువల్గా వాట్ ఈజ్ సంపూర్ణత అభియాన్ డిస్కస్ చేసే ముందు వాట్ ఈజ్ నీతి ఆయోగ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా మనకి 1950లో ఏర్పడ్డ ప్రణాళికా సంఘం స్థానంలో, సో 1950లో ఏర్పడ్డ ప్రణాళికా సంఘం స్థానంలో మనకి 2015 జనవరి 1న 2015 జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నీతి? సో ఇక్కడ నీతి అనే దాన్ని కనుక చూసినట్టుంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ ఇండియా అని పిలుస్తాం. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఇండియాకు మనకి ఎప్పుడు కూడా ప్రెసిడెంట్, మనకి ప్రధానమంత్రి ఉంటారు. సో ప్రెసిడెంట్ ఆల్వేస్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇక వైస్ ప్రెసిడెంట్ కనుక తీసుకుంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా మనకి అరవింద్ పనగారియా పనిచేశారు ఫస్ట్. సో ఇప్పుడు అరవింద్ పనగారియా ప్రస్తుతం ప్రెసిడెంట్గా లేరు. సో ప్రజెంట్ ఈయన వచ్చేసి 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా వచ్చాడు. మనకు 15వ ఫైనాన్స్ కమిషన్ నందకిషోర్ సింగ్ ఉన్నాడు కదా, సో దానికి ఇప్పుడు 16th తర్వాత వచ్చిన 16th ఈయన చైర్మన్గా ఉన్నాడు. ఓకేనా. ఇక ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి నీతి ఆయోగ్ ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకు సుమన్ బెరీ అనే వ్యక్తి నీతి ఆయోగ్ పనిచేస్తున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు రకరకాల కార్యక్రమాలకు సంబంధించిన అవుట్పుట్ని, ఫలితాలను, లక్ష్యాల సాధించిన తీరును డాక్యుమెంట్స్ రూపంలో దేశ ప్రజలకు అండ్ ఇతర విభాగాలకు అందజేస్తూ ఉంటారు. మరి ఏంటి అసలు సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ఏంటి అని అంటే, గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మనకు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అండ్ యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి, అంటే ఎంపిక చేసిన కొన్ని జిల్లాలలో కొన్ని లక్ష్యాలను సాధించాలి అని. అతని లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, అండ్ ఎంత సాధించబడలేదు, దాని ఏర్పడ అంతరం ఏంటి, అంటే మన టార్గెట్కి అండ్ అచీవ్మెంట్కి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి, ఇట్లాంటివి మనకు డాక్యుమెంట్ రూపంలో ఇస్తుంది. ఈ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని ప్రభుత్వం తన తదుపరి లక్ష్యాలు నిర్ణయించుకోవడం అండ్ తనలో ఉన్న లోపాలు తొలగించుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ సంపూర్ణత అభియాన్ ప్రోగ్రామ్. దీన్ని వచ్చేసి 2024 జూలై 1 నుంచి మనకి సెప్టెంబర్ 30 వరకు ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన లక్ష్యాలు అండ్ వాటి సాధన అండ్ వాటి మధ్య ఏర్పడ్డ అంతరం అండ్ ఫ్యూచర్లో సాధించడం కావాల్సిన మెరిట్స్, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్లో ఇస్తారనమాట. దట్ ఈస్ సంపూర్ణత అభియాన్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి షెహర్ ప్రోగ్రామ్ టు ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా. మనకి ఉమెన్ ఎంటర్ప్రైజెస్, ఉమెన్ ఎంపవర్ ఎంటర్ప్రెన్యూర్స్, షెహర్ ప్రోగ్రామ్ టు ఎంపవర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మహిళలని తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టుగా ప్రోత్సహించడం కోసం. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి, మహిళా సాధికారత, సెల్ఫ్ రిలయన్స్ అంటాం సాధికారత అంటే. మహిళల సాధికారతను స్థాపించడం కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే దట్ ఈజ్ షెహర్ అన్నమాట. ఓకేనా. మనకు మహిళా సాధికారత కోసం దేశంలో చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఒకటి ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో, ఇదొక ప్రచార కార్యక్రమం అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 3 శాఖలు కలిసి తీసుకొచ్చిన కార్యక్రమమే ప్రచార కార్యక్రమం. బేటీ బచావో బేటీ పడావో. దీనిలో భాగంగా మనకు సుకన్య సమృద్ధి యోజన వచ్చింది. అంతేకాని సుకన్య సమృద్ధి యోజన వేరు కాదు. బేటీ బచావోలో బేటీ పడావో అనే ప్రచార కార్యక్రమంలో ఒక ఆస్పెక్ట్గా వచ్చిన పథకం అన్నమాట. ఓకేనా. ఇక రెండు వచ్చేసి మనకు మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన దానిలో చెప్పుకోవాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని షెహర్ గురించి చెప్పుకుంటున్నాం. షెహర్ ఓకే అంటే మహిళలని సెల్ఫ్ రిలయన్స్గా మార్చడం దీని ఉద్దేశం అన్నమాట. డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచెస్ ఇన్ఫ్లిమెన్ నెట్వర్క్ టు కంబాట్ ఫ్యాటీ లివర్ డిసీజ్.
ఫ్యాటీ లివర్, దీన్నే లివర్ సిరోసిస్ అంటాం. అంటే సో లివర్ అనేది అంటే కాలేయం ఏదైతే ఉందో, లివర్ అంటే మీన్స్ కాలేయం, అందుకే స్టడీ ఆఫ్ లివర్ను మనం ఏమంటామంటే సో స్టడీ ఆఫ్ లివర్. సో మన లివర్ గురించి అధ్యయనం చేయడం ఏమంటామంటే హెపటాలజీ అంటాం. అండ్ దీనికి వచ్చే వ్యాధి ఏంటంటే హెపటైటిస్. సో హెపటైటిస్ అనేది లివర్కి సంబంధించిన వ్యాధి. దీనిలో హెపటైటిస్ ఏ, బి, సి, డి రకరకాల వ్యాధులు ఉంటాయి. హెపటైటిస్ సిని మనం లివర్ క్యాన్సర్ అంటాం. దీనిపైన అధ్యయనం చేయడం కోసం మనకు అండ్ ఇండియా అండ్ తర్వాత ఇండియా ఫ్రెంచ్ ఈ రెండు దేశాలు కూడా మనకు ఒక ఫ్యాటీ లివర్ డిసీజ్ పై అధ్యయనం చేయడం కోసం ఒక ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని మన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అండ్ జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి ఉదంపూర్ ఎంపీ సో జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రారంభించారు. భారతీయ అంతరిక్ష్ హ్యాకథాన్ ఫర్ ఫస్ట్ నేషనల్ స్పేస్ డే అన్నాం. మనం చంద్రయాన్ 3 ఏదైతే ఉందో, సో ఏదైతే ఉందో సో మనం దాన్ని 2023 సో జూలైలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. సో 2023 జూలై సో 14th రోజు సో దాన్ని లాంచ్ చేస్తే అది సో ఆగస్టు 23 నాడు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సో దిగింది. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటున్నామంటే తిరంగా పాయింట్ అని కూడా పిలుస్తున్నాం. ఓకేనా. సో దీనిపైన మనం విక్రమ్ అనే ల్యాండర్ని సో కూడా పంపడం జరిగింది. అండ్ రోవర్ని కూడా ప్రజ్ఞాన్ అనే రోవర్ని కూడా పంపడం జరిగింది. సో దీని ద్వారా వెళ్ళిన ల్యాండర్ అంటే సో దాన్ని విక్రమ్ అంటున్నాం. అండ్ దానిపైన దిగి నడుస్తూ మట్టిని సేకరించడం కోసం ఉందే రోవర్ అంటున్నాం, అది ప్రజ్ఞాన్. ఓకేనా. సో చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనకు ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23 కాబట్టి సో ఆగస్టు 23 మనం ఏం చేస్తాం సో నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్షయాన దినోత్సవంగా ప్రకటించినాం. సో నేషనల్ స్పేస్ డే సో దాని 1 year ఫస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ ప్రకటించినాం కదా. సో ఇయర్ దాని గుర్తుగా మనం దీన్ని నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నాం. దానికోసం ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా మనకు వి సోమనాథ్ ఉన్నారు. అండ్ ఇస్రో వచ్చి బెంగళూరులో ఉంది, అందుకే బెంగళూరుని స్పేస్ సిటీ అంటాం. అంటే స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి దాన్ని స్పేస్ సిటీ అంటాం. సో నెక్స్ట్ వన్ డిజిటల్ శక్తి సో 5.0 డిజిటల్ శక్తి. ఓకే. సో దీన్ని మనకి లాంచ్డ్ ఇన్ సో 2024 జూలై 5th. సో 2024 జూలై 5th సో దీన్ని లాంచ్ చేశారు. ఏంటి డిజిటల్ శక్తి అంటే ఉమెన్ అండ్ తర్వాత వచ్చి గర్ల్స్ ఎంపవర్మెంట్ అంటే మహిళల సాధికారత అండ్ బాలికల సాధికారత ఏదైతే ఉందో సో దాని లక్ష్యంగా చేపట్టిన ప్రోగ్రామే డిజిటల్ కార్యక్రమం. సో దీన్నే డిజిటల్ శక్తి అని అంటాం. సో ఏం చేపడతారు, ఎంపవర్మెంట్ ఎట్లా ఇస్తారు, ఎంపవర్మెంట్ ఒకటే ఉందా, లేదు, సైబర్ సెక్యూరిటీ కూడా ఇస్తారు. సైబర్ సెక్యూరిటీ అంటే ఈ మధ్యలో చిన్న పిల్లలు, మహిళలు ఎక్కువగా కూడా సైబర్ క్రైమ్స్ ద్వారా ఎక్కువగా సో వేధించబడుతున్నారు, సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని మనకు సిబిఐ వాళ్ళు ఏం చేశారు, ఈ చిన్న పిల్లలని సైబర్ నేరాల నుండి కాపాడడం కోసం, మనకు చిన్న పిల్లలను సైబర్ క్రైమ్స్ నుంచి కాపాడడం కోసం సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో మనకి ఆపరేషన్ సో మేఘ చక్ర అనే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ మేఘ చక్ర కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో సిబిఐ సో డైరెక్టర్గా ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఉన్నారు. సిబిఐ సివిసి ఈ రెండు కూడా 1962లో కే సంతాన కమిటీ సూచన మేరకు 63లో సిబిఐ అండ్ 1964లో సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ రెండు ఏర్పడ్డాయి. సో నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ప్యారీ. సో యాక్చువల్గా ప్రాజెక్ట్ ప్యారీ ఏదైతే ఉందో దీని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో సో వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 150 డిజిటల్ ఆర్టిస్ట్ సో దీనిలో టేక్ ఏ పార్ట్, వాళ్ళు ఒక పార్ట్ తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, రకరకాల పెయింటింగ్స్ సో డిజిటల్లో వేయడం జరిగింది. పెయింటింగ్స్
అండ్ రకరకాల స్కల్ప్చర్స్, సో అంటే శిల్పాలు సో డిజిటల్లో సో చేయడం జరిగింది. సో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నైపుణ్యాలను వెలికి తీయడం కోసం చూసారు. ఇక్కడ మోర్ దాన్ 150 విజువల్ ఆర్టిస్టులు అన్నాం కదా, వాళ్ళ నైపుణ్యాలు వెలికి తీయడం కోసం చేపట్టిన ప్రోగ్రామే ఇదన్నమాట. ఓకేనా. సో ఇది వరల్డ్ హెరిటేజ్ కమిటీ యునెస్కో వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో యునెస్కో సహకారంతో, సో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో వాళ్ళ సహకారంతో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా వచ్చేసి మనకు యునెస్కో 46th మీటింగ్, సో యునెస్కో 46వ సమావేశం సో 2024 జూలైలో, సో 2024 జూలైలో సో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ న్యూఢిల్లీ సమావేశంలోనే వాళ్ళు భారతదేశంలో 43వ చారిత్రక కట్టడంగా అస్సాంకు చెందినటువంటి మొయిడమ్స్ను గుర్తించారు. ఏంటి మొయిడమ్స్ అంటే 1200 సంవత్సరం తర్వాత అంటే 13th సెంచరీ నుంచి సో 19th సెంచరీ వరకు సో అహోం రాజవంశ సమాధులు. సో అహోం అనేది రాజవంశానికి చెందిన సమాధులు. సో అస్సాంని ఒకప్పుడు అహోం అని పిలిచేవాళ్ళు, దాని అహోం రాజవంశం పాలించి. దీని స్పెషాలిటీ ఏంటంటే చనిపోయిన రాజులను శవపేటికలో పెట్టి వాళ్ళు వాడిన అనేక రకాల వస్తువులను దానిలో పెట్టి ఆ సమాధిని పాతిపెట్టిన తర్వాత సో శవపేటికను దానిపైన ఒక పెద్ద కొండలాగా, కొండ అంటే మరీ కొండ కాదు, సో మామూలు సమాధులు ఇంత ఎత్తు ఉంటాయి కదా అలా కాకుండా పెద్దగా కొన్ని అడుగుల ఎత్తు వరకు కూడా మట్టిని కుప్పలు కుప్పల్లాగా పోసి దానిపైన అందమైన మొక్కలు, అలంకరణ, గ్రాస్ ఇట్లాంటివి పెంచడం ఈ సమాధుల ప్రత్యేకత. సో ఇలాంటి సమాధులు మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించవు, అస్సాంలోని ఉన్నాయి. వీటిని మొయిడమ్స్ అని కూడా పిలుస్తారు. సో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మొత్తం ఇప్పుడు భారతదేశం నుంచి 43 ఉన్నాయి. 2023 సంవత్సరంలో 2 చేర్చబడ్డాయి. అంటే గతంలో 40 ఉండేవి, 2023లో 2 చేర్చబడ్డాయి. 41ది వెస్ట్ బెంగాల్లోని శాంతినికేతన్, సో 42ది వచ్చి కర్ణాటకలోని హేసాల దేవాలయాల సముదాయం. ఇక 2024లో మనకి 46వ సమావేశంలో సో గుర్తించబడ్డ 43వ కట్టడం ఏంటంటే అస్సాంలోని మొయిడమ్స్. ఇవి ఒక సమాధులు అన్నమాట. ఇక మొత్తం 43 భారతదేశం నుంచి చారిత్రక జాబితాలో ఉంటాయి. దానిలో మన తెలంగాణ నుంచి ఒకటి మాత్రమే ఉంది. సో దట్ ఈజ్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం. ఇక ఏపీ నుంచి లేదు, ఏపీ నుంచి ఇంకా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సో దీనికి కూడా చోటు లభించలేదు. సో నెక్స్ట్ వన్, సో భారతదేశంలో పబ్లిక్ బయోడైవర్సిటీ రిజిస్టర్ను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచి. సో కేరళలోని వయనాడ్ రీసెంట్గా వరదలతో అతలాకుతలమైన ప్రాంతం. ఓకేనా. సో వయనాడ్ ఎంపీగా మనకి సో రాహుల్ గాంధీ ఉండేవారు. వెరీ రీసెంట్గా ఆయన సో రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతూ, అంటే ఆయన 2 ప్లేస్లో పోటీ చేసి గెలిచారు కదా, సో రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతూ ఆయన వయనాడ్కి రాజీనామా చేశారు. సో వయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం మనకి సో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా 1-2 సందర్భాల్లో అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కేరళకు సంబంధించిన ప్రత్యేకతలు కనుక తీసుకుంటే సో కేరళని మనం గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం. గాడ్స్ ఓన్ కంట్రీ, సో దైవ భూమి అని పిలుస్తారు. అండ్ సో ఈ కేరళని మనం ఏమంటామంటే ఇంకా సో స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, సో అంటే సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం ఏదైతే ఉందో అక్కడ దేశంలోని మొట్టమొదటి స్పేస్ యూనివర్సిటీ ఉంది. అండ్ కేరళ అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు కేరళలో కొచ్చి కనుక తీసుకున్నారనుకోండి, కొచ్చి మన దేశంలో 100% సోలార్ ఎయిర్పోర్ట్, మన దేశంలో కాదు సో ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సోలార్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే కొచ్చిలో ఉంది, కొచ్చి. అండ్ సోలార్ బోట్ ట్యాక్సీ ప్రవేశపెట్టిన సో ప్రపంచంలో మొట్టమొదటి ప్రాంతం సోలార్ బోట్ ట్యాక్సీ ఎక్కడ ప్రవేశపెట్టారంటే సో కొచ్చిలోనే ప్రవేశపెట్టారు బోట్ ట్యాక్సీ. అంటే మనకు బ్యాక్ వాటర్స్లో ఎక్కువగా కేరళ ఒక గ్రామం నుంచి ఇంకోటి గ్రామాన్ని పోవడానికి సో బోట్ ట్యాక్సీ ఎక్కువ వాడతారు. మన దేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి ప్రాంతం కూడా సో కేరళనే. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ ప్రాంతాలను రీసెంట్గా సో రిజిస్టర్ అనేది ఒకటి ప్రకటించడం జరిగింది కేరళలో. ఏఐ టూల్, యాడిడ్ టూల్ ఏఐ. ఇక్కడ ఏంటి అంటే ఏఐ, సో దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్నే కృత్రిమ మేధ అని కూడా పిలుస్తాం. ఈ మధ్యలో ఎక్కువగా వార్తల్లోకి వస్తున్న పదం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది ఎక్కువగా ఈ మధ్యలో వార్తల్లోకి వస్తుంది. సో ఈ మధ్యలో మనకు కొలిన్స్ డిక్షనరీ వాళ్ళు, సో ఈ మధ్యలో కొలిన్స్ డిక్షనరీ
యాక్చువల్లీ ద కంపైలేషన్ ఆఫ్ డిక్షనరీ నోన్ యాజ్ సో లెక్సికోగ్రఫీ అంటాం. అంటే డిక్షనరీల రూపకల్పనే మనం లెక్సికోగ్రఫీగా పిలుస్తుంటాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రతి డిక్షనరీ వాళ్ళు ఏం చేస్తారంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ పదం అయితే ఎక్కువగా సంవత్సరం వార్తల్లో ఉందో దాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటిస్తూ ఉంటారు. సో అట్లా గతంలో సెల్ఫీ అనే పదం కూడా ఒకసారి వర్డ్ ఆఫ్ ద డిక్షనరీగా సో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అట్లా కొలిన్స్ డిక్షనరీ వాళ్ళు ఏం చేశారంటే 2023 సంవత్సరానికి గాను, అంటే 24 జనవరిలోనే ప్రకటించారు, కానీ 2023 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా సో వాళ్ళు ప్రకటించడం జరిగింది కొలిన్ డిక్షనరీ. ఇక మనకి దేశంలో రకరకాల డిక్షనరీలు ఉన్నాయి. సో మిగతా డిక్షనరీలు కనుక తీసుకున్నట్టుంటే సో మిగతా డిక్షనరీలు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉందనుకోండి. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఏం చేశారు, రిజ్ అనే పదాన్ని సో మనకి వాళ్ళు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా తీసుకున్నారు. ఆ తర్వాత సో నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ డిక్షనరీ అండ్ తర్వాత డిక్షనరీ.com సో వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళైతే హల్యూసినేట్, ఈ ఇద్దరు కూడా సో హల్యూసినేట్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఈ మధ్యలో కొత్త ఒక మనకి ఇండెక్స్ కూడా వచ్చింది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని ఒక నివేదిక కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 174 దేశాలను పరిగణలోకి తీసుకొని సో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం IMF ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో ఒక నివేదిక తయారు చేసింది. దీనిలో అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, అండ్ 2వ స్థానంలో డెన్మార్క్, అండ్ తర్వాత 3వ స్థానంలో USA నిలవగా, సో భారతదేశం 27వ స్థానం నిలిచింది 27. అండ్ లాస్ట్ ప్లేస్కి వచ్చేసి అంటే 174వ స్థానానికి వచ్చేసి మనకి సౌత్ సూడాన్, అంటే ఐక్యరాజ్య సమితిలో చేరినటువంటి 193వ దేశం, చివరి దేశం సౌత్ సూడాన్, ఇక్కడ చివరి స్థానంలో ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ఏ యాడిటివ్లు ఏంటంటే సో చార్టెడ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడిట్ చేయడంలో భాగంగా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించాలని దీని ఉద్దేశం అన్నమాట. సో అదొక గైడ్ లైన్స్గా దీన్ని చెప్పొచ్చు. సో సంవిధాన్ హత్యా దివాస్ అంటే దీన్ని ఏమంటామంటే ప్రజాస్వామ్య విఘాత దినోత్సవం లేదా ప్రజాస్వామ్యం మరణించిన రోజు, సో ప్రజాస్వామ్యం చంపిన రోజుగా చెప్పొచ్చు. అసలు ఏంటి ఇష్యూస్ అని అంటే మనకు 1971 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఈ 1971 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆమె పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి రాజ్ నారాయణ్ అనే వ్యక్తి మనకి కోర్టులో కేసు వేశాడు, అలహాబాద్ హైకోర్టులో కేసు వేశాడు. సో అలహాబాద్ హైకోర్టు ఏమని, సో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు, ఆమె ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ ఏజెంట్లుగా వాడుకుంది కాబట్టి ఎన్నిక రద్దు చేయాలని చెప్పడంతో సో అప్పటి హైకోర్టు జడ్జ్ జగ్మోహన్ లాల్ సిన్హా సో ఇందిరాగాంధీని విచారించి ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చారు. ఓకేనా. అయితే ఇమ్మీడియట్గా ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది 1975 జూన్లో. ఎప్పుడు జూన్ 24న సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో జూన్ 24న సుప్రీంకోర్టులో మనకి జడ్జి ఎవరంటే విఆర్ కృష్ణయ్యర్ జడ్జ్. సో ఆ విఆర్ కృష్ణయ్యర్ ఎవరు, ఒకప్పుడు కేరళలో మంత్రిగా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు. ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జి అయిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో విఆర్ కృష్ణయ్యర్, కేరళ వాడు. ఆయన ఆత్మకథ వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్. ఆయన ఏమన్నాడు, ఇందిరాగాంధీ ప్రస్తుత ఎన్నిక నిషేధం పైన ఉన్నటువంటి దానిపైన స్టే విధిస్తున్నాం, కాకపోతే ఈ తీర్పు వచ్చేదాకా మేము ఏ ఎన్నికల్లో కూడా ఓటు వేయకూడదు అని చెప్పారు. సో అదే రోజు సాయంత్రం ఢిల్లీలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆయన ఏం చేశారంటే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గాంధీ గారు స్వాతంత్రానికి పూర్వం ఆయన ఒక మాట చెప్పారు, పాలకులు ప్రజలకు అగెనెస్ట్గా కనుక ప్రవర్తిస్తున్నట్టయితే వాళ్ళ సూచనలను వాళ్ళ చట్టాలను గౌరవించాల్సిన అవసరం లేదని చెప్పారు. సో దాని ఆధారంగా కొంతమంది వ్యక్తులు దేశంలో అల్లకల్లలో సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు, సాయుధ తిరుగుబాటుకు ప్రయత్నిస్తారు అనే కారణంతో 1975 సో జూన్ 25న ఆమె ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ తర్వాత ఇది సో 1977 సో జనవరిలో సో తొలగించారు.
సో ఈ మొత్తం 21 నెలల పాటు మన దేశంలో ఎమర్జెన్సీ ఉంది. సో మన దేశంలో అంతర్గత కల్లోలం అనే పేరుతో సో ఎమర్జెన్సీ విధించబడింది కాబట్టి ఆ రోజు సంవిధాన్ హత్యా దివాస్గా రీసెంట్గా ప్రభుత్వం ప్రకటించింది. సో దీన్ని ఎప్పుడు జరుపుకున్నారంటే ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2024, 2024లో ఫస్ట్ జరుపుకున్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్. సో ఇక్కడ ఏంటంటే మనకి స్కిల్ ఇండియా మిషన్ అనే దాని గురించి చర్చిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. స్కిల్ ఇండియా భారతదేశంలో మనకి నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో 2015లో సో 2015 సో మనకి జూలై 15న సో స్కిల్ ఇండియా మిషన్ వచ్చింది. స్కిల్ ఇండియా సో భారతదేశంలో నైపుణ్యాలు పెంపొందించాలి అని వీళ్ళు ఏం చేశారు, సో స్కూల్స్ని అండ్ తర్వాత కాలేజెస్ని టార్గెట్ చేశారు. సో స్కూల్స్ని కాలేజెస్ని టార్గెట్గా చేస్తూ అక్కడున్న పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించడం. మన దేశంలో మేజర్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించడం అండ్ ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా నేర్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. సో దానికోసం ఒక వెబ్ పోర్టల్ తీసుకొచ్చారు. ఈ వెబ్ పోర్టల్ ద్వారా కూడా స్టూడెంట్స్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో మనకి ఆన్లైన్ లెర్నింగ్ అంటే మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి. అండ్ డిజిటల్ కరిక్యులం బయట అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ సంబంధించిన ఆన్లైన్లో ఒకటి లోడ్ చేస్తారు. అండ్ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి, సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది అండ్ అప్రెంటిషిప్ కూడా దీనిలో ఉంటాయి. సో ఇది ప్రధాన ఉద్దేశం. అండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ స్వస్యధామ్ పోర్టల్ ఓకేనా. మనకు చార్ధామ్ అనే కార్యక్రమం ఉంది కదా. సో కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ప్రదేశాలను అవన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ప్రాంతాలను సులభంగా సందర్శించడం కోసం అండ్ ఆ ప్రాంతాల సందర్శన కోసం వచ్చే యాత్రికులకి సో రూట్ మ్యాప్ కావచ్చు లేదా సెక్యూరిటీ కావచ్చు అండ్ తర్వాత వచ్చేసి వాతావరణ సూచనలు చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అందించడం కోసమే ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ ఈ స్వస్యధామ్ పోర్టల్ అన్నమాట. 1 సైంటిస్ట్ 1 ప్రోడక్ట్. దీన్ని ఎవరు తీసుకొచ్చారు, ICAR వాళ్ళు తీసుకొచ్చారు. ICAR ఏంటి అసలు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ICAR? ICAR ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో దీన్నే ICAR అని పిలుస్తాం. అంటే భారతదేశంలోని వ్యవసాయ అనుబంధ ప్రయోగశాలలన్నిటికీ ఇది ఒక హెడ్ అన్నమాట. ఇప్పుడు దేశంలో ఉన్న వైద్య పరిశోధనకు సంబంధించి భాష ఏంటి, ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో భారతదేశంలో వైద్య పరిశోధనను ఇంటిగ్రేట్ చేయడం కోసం ఉన్న సంస్థ ICMR ఏ విధంగానో దేశంలో వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ విద్య అండ్ వ్యవసాయ అనువర్తనాలను ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏర్పడిన సంస్థ ICAR. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ప్రస్తుతం దీని డైరెక్టరల్గా సో హిమాంశు పట్నాయక్ పనిచేస్తున్నాడు. దీని డైరెక్టర్ జనరల్గా మనకి హిమాంశు పట్నాయక్ పనిచేస్తున్నాడు. సో హిమాంశు పట్నాయక్. సో వీళ్ళు ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏంటంటే సో మనకు వచ్చేసి 1 సైంటిస్ట్ 1 ప్రోడక్ట్. అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క పంట మీద పరిశోధన చేస్తూ దానికి సంబంధించిన వ్యాధి నిరోధక వంగడాలను తయారు చేయడం అండ్ తర్వాత హై ఈల్డింగ్ వంగడాలను తయారు చేయడం అండ్ వాటిని ప్రజా బాహుళ్యం తీసుకెళ్లడం అనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ సో రీకాన్స్టిట్యూట్ విత్ 4 ఫుల్ టైమ్ మెంబర్స్ ఓకేనా. ఇక్కడ మనం ఏమన్నాం, 1950 నాటి ప్లానింగ్ కమిషన్ అంటే 1950లో ఏర్పడ్డ ప్రణాళికా సంఘం ఏదైతే ఉందో ఆ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నూతన విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు. సో దీన్ని నీతి ఆయోగ్ అనే పేరుతో పిలిచినాం. నీతి ఆయోగ్ ఏంటి అసలు నీతి అంటే ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా. సో అది దీని ఫుల్ ఫామ్. సో దీనిలో వచ్చేసి ఒక చైర్మన్ ప్లస్ 4 ఫుల్ టైం మెంబర్స్ అండ్ 4 పార్ట్ టైం మెంబర్స్ దీనిలో ఉంటారు. ఓకేనా. అండ్ దీనికి చైర్మన్ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా సో ప్రైమ్ మినిస్టరే ఉంటారు. అండ్ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సుమన్ బేరీ ఉన్నారు.
ఇక దీనిలో కొత్తగా 4 ఫుల్ టైం మెంబర్స్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నాం. ఎవరా ఫుల్ టైం మెంబర్స్? సో మిసైల్ సైంటిస్ట్ వికే సారస్వత్, సో క్షిపణి శాస్త్రవేత్త అయినటువంటి వికే సారస్వత్ దీనిలో మెంబర్గా ఉన్నారు. అండ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ రమేష్ చంద్, అండ్ తర్వాత పీడియాట్రిషియన్ వినోద్ కే పౌల్, అండ్ తర్వాత వచ్చేసి మ్యాక్రో ఎకనామిస్ట్ అరవింద్ విరామణి. సో ఈ 4 కూడా ఎవరు? రమేష్ చంద్, వినోద్ కే పౌల్, అరవింద్ విరామణి, వికే సారస్వత్. సో వికే పౌల్, వికే సారస్వత్, రమేష్ చంద్, అరవింద్ విరామణి. సో వీళ్ళు 4 కలిపి చైర్మన్ ఎవరంటే సో మనకు వచ్చేసి సో సుమన్ బేరి. ఇక 4 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. 4 పేరు తర్వాత మనం డిస్కస్ చేద్దాం వచ్చినప్పుడు. నెక్స్ట్ 14th సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎట్ భారత్ మండపం. ఓకే, మనకు 2022 జూలై 21న జూన్ 21 యోగా డే. ఈసారి యోగా డే మనకు 2014 సెప్టెంబర్ 27న యుఎన్ఓ ఆమోదించింది. ఏది? జూన్ 21ని యోగా డే జరుపుకోమని. మనం 2015వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ యోగా డే జరుపుకుంటున్నాం. సో 2024లో వచ్చేసి ప్రధానమంత్రి శ్రీనగర్లోని దార్ నగర కేంద్రంగా జరిగిన సో సరస్సు కేంద్రంగా జరిగిన యోగా డే ఉత్సవాల్లో పాల్గొన్నాడు. సో నౌ డిస్కస్ అబౌట్ 46th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఎట్ భారత్ మండపం అన్న. సో దీన్ని మనం 2024 జూలై 21న సో న్యూఢిల్లీలో జరుపుకున్నాం. న్యూఢిల్లీలో జరిగింది సమావేశం. ఇది 46వ సమావేశం. ఓకేనా? ఇది మనకి ప్రగతి మైదాన్లో ఉన్నటువంటి భారత మండపం, న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో సో భారత మండపం ఉంది. సో ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించింది ఎప్పుడు అంటే మనకు 2023 సెప్టెంబర్ 9 నుంచి 10వ తారీఖు వరకు G20 సమావేశం ఇక్కడే జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఇక్కడ 28 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన నటరాజ విగ్రహం ఇదే. సో అక్కడ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ యునెస్కో అంటే ఏంటి? మన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక ప్రదేశాలను అండ్ చారిత్రక కట్టడాలను అండ్ చారిత్రక నగరాలను సో గుర్తించి సంరక్షించడం అనేది దీని ప్రధాన విధి. సో మొత్తం ఇది భారతదేశంలో ఇప్పటి వరకు 43 చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, నగరాలు గుర్తించింది. దానిలో ఈ సమావేశంలోనే అంటే ఈ 46వ సమావేశంలోనే సో 43 అంశంగా అస్సాంకు చెందినటువంటి మొయిడమ్స్ను గుర్తించి, ఆల్రెడీ మనం గత ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. అస్సాంలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం మొయిడమ్స్. సో మొయిడమ్స్ అంటే 12వ శతాబ్దం నుంచి మనకు 19వ శతాబ్దం వరకు సో అస్సాంలోని రాజవంశాలకు చెందిన సమాధులనే మొయిడమ్స్ అంటాం. సో అంటే ఒక సమాధి పైన ఎత్తైన మట్టి కుప్ప పోసి దాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నిర్మించడమే దీని ఉద్దేశం అన్నమాట. సో ఇది ఈ ఎపిసోడ్ సంబంధించిన ముఖ్యాంశాలు. అండ్ మరిన్ని అంశాలు తర్వాత క్లాస్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.